ఈ విధంగా బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ బాక్స్ షేప్ లోపలే మనం పఫ్ కోసం చిన్న కర్వ్ ని డ్రా చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో మనం 1.5 ఇంచ్ లోపలికి మార్చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టుకోవాలి. ఈ కార్నర్ లో పెట్టుకొని 1.5 ఇంచ్ ఎక్కడ వచ్చింది, నాకు ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ ఈ పాయింట్ వరకు కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ కూడా మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం పఫ్ స్లీవ్స్ కోసం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసుకున్న ఈ లైన్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ పాయింట్ లో మనం టక్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్లీవ్ ని ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా మనం పఫ్ స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి.